Hi everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from movie Nari Nari Naduma Murari. Abhi climax. Climax आइए part, देखते हैं. yeah. అవునరా లవ్ ఫెయిల్యూర్ అయితే మనమే తట్టుకోలేము. ఈ వయసులో మీ నాన్న మీ పిన్ని వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తాడు ఆయన? అవును కదా, పద చూద్దాం. रील बना रहे. ఇప్పుడు హ్యాపీరా చూడరా, ఇంట్లో దీపం పెట్టి ఆడలేక ఇల్లంతా ఎలా చీకటి అయిపోయిందాం. అది నీకు చాలా వస్తాం కాకపోతే లైట్ ఆన్ చేసుకోవచ్చా? లైట్ ఆన్ చేస్తే సరిపోయిందా? ఇల్లంతా బోసిపోయింది. ఈ బెడ్రూమ్ బూజు పట్టిపోయింది. ఈ బెడ్ చిచ్చి ఆపేయండి అంకుల్. ఎప్పుడు ఆపేశాడు కదా. అయినా మీకున్న గ్లామర్ కి స్కిల్ కి 1 వీక్ లో ఇంత అమ్మాయి లవ్ చేసి పడేయచ్చు కదా. నోర్మై చిన్ను అంటే నాకు ప్రాణం రా. అయినా అంకుల్ అయినా డైవర్స్ ఏమన్నా? అవునురా, ఇదే కేసులో మా ఫ్రెండ్ వేణుస్వామి 2 ఏళ్ళు జైలుకి పోయాడు. Oh. నానా వీడికి మళ్ళీ బల్బు వెలిగినట్టుంది. నమస్కారం ఆంటీ. ఎవరు బాబు నువ్వు? విద్యాకి ఏమవుతారు? అత్తయ్య. అయితే నాకు పిన్ని. మీరు కాఫీ బాగా పెడతారా, టీ బాగా పెడతారా? నేనేం పెట్టను. నువ్వు మీరు దియా వాళ్ళ మావయ్య? అవును. అయితే నాకు బాబాయ్. మీరు కాఫీ బాగా పెడతారా, టీయా? కాఫీ. ఒక కాఫీ ప్లీజ్. మావయ్య నువ్వు ఇక్కడేనా? వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఎవరన్నీ గారు ఈ అబ్బాయి మిమ్మల్ని వరుస పెట్టి పిలుస్తున్నాడు? అంటే మా రిలేటివ్ కాలేజ్ టైం నుంచి బీరకాయ పిచ్చుట్టాం అనుకోండి. బీరకాయలు అమ్ముకున్నాడు. నేతి బీరకాయల మామూలు బీరకాయల బాబు? అది మామూలుగా ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్. మీరు ఒకసారి అటు వెళ్ళండి. చెప్పు మావయ్య. అరే డిస్టర్బ్ చేసావు అనుకో నేను బొక్కలతో ఇస్తా. నేను వచ్చింది నిన్ను నీ కూతుర్ని బొక్కలాయించడానికి. ఇదిగో ఏంటని ఆలోచిస్తున్నావా? మ్యారేజ్ సర్టిఫికేట్. ఇప్పుడైనా నీ కూతుర్ని పిలుస్తావా? Okay. ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చా. డైవర్స్ ఇవ్వట్లేదు మాయా. డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. సెక్షన్ ABC కింద చేసుకున్నందుకు దీన్ని, చేసినందుకు మిమ్మల్ని, ఇద్దరిని కలిపి నా కూతురు కోర్టు మెట్లెక్కదు. డిస్కస్ చేస్తున్నాం కదా. ఏంటి కంగారు పడుతున్నావు? ఈ విషయం బ్రదర్ కి చెప్పలేదా? Oh. చాలా రెచ్చిపడండి బ్రదర్. బ్రదర్ కోర్టుకు వస్తా. నేను తీసుకొస్తాను. వెరీ గుడ్. మార్నింగ్ 10 o'clock ఫ్యామిలీ లార్డ్ గుణశేఖర్. అందరూ అతని వకీల్ సాబ్ అంటారు. वकील साहब. ఏమండి గుణశేఖర్ గారు, ఇదిగోండి తీసుకొచ్చాను. వచ్చారా? వచ్చాం. మీ నాన్న రాలేదు, సంతోషం. नमस्ते. డివోర్స్ కావాలంటే మీరు ఎందుకు విడిపోయారో ముందు నాకు తెలియాలి. ఒకరినొకరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలిసిపోతుంది. అలాంటి వీడియో అమ్మా మీరే చెప్పాలి. వీడు మా డాడీకి సారీ. ఆయన వాష్రూమ్ మొబైల్ వాడుకున్నావు. స్టూడెంట్స్ కి టాయిలెట్లు కట్టుకుని డబ్బులు దొబ్బేసాడు సార్ ఈ పెద్ద మనిషి. నేను డబ్బు దొబ్బేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడు. దబ్బకుండానే కారుకున్నావా? కష్టపడి మావేనా నీది? ఇద్దరు కలిసి ఒక వాష్రూమ్ వాడకుండా ఒక బ్రెయిన్ వాడితే సొల్యూషన్ వస్తుంది. మీకు పిల్లలు పుట్టరు. మీకేమో పిల్లలు అంటే చాలా ఇష్టం. 7 years నుంచి మీరు పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు, బట్ పిల్లలు పుట్టట్లేదు. అందుకని డైవోర్స్ తీసుకుంటున్నారు. ఇట్స్ క్లీన్. సూపర్ ఫ్యాంటాస్టిక్. అదిరిపోయింది. అలా రాసేయండి సార్. ఏమైంది ఆవిడకి? చేయలేదా? అమ్మాయికి నిజంగానే పిల్లలు పుట్టారు సార్. సారీ అండి, నాకు ఆ విషయం తెలీదు. షిట్, ఐ వాస్ బీయింగ్ ఇన్సెన్సిటివ్. ఐమ్ సారీ అండి. Oh. ఇలాంటి వాటికి సింపతి మంచిదే, కానీ మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాలి. మీ అడ్రస్ ఒకటి నాకు వాట్సాప్ చేస్తే సర్టిఫికేట్ తెప్పిస్తాను. కోర్టులో సబ్మిట్ చేద్దాం. ఓకే. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు పిల్లలు పుట్టడం రాయించాను. ఈ రోజుల్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ చాలా వచ్చేసినాయి. పిల్లలు పుట్టకపోవడం అనేది అసలు ప్రాబ్లమే కాదు. చూడు, నువ్వు త్వరలోనే అమ్మ అని పిలిపించుకుంటావు. నీకు కావాల్సింది ఇవ్వడానికి దేవుడు కొంచెం టైం తీసుకుంటాడు.
అప్పుడే కదా దాని వాల్యూ తెలిసేది. నీకు లైఫ్లో మంచి హస్బెండ్ ఇచ్చాడు, మంచి బేబీని కూడా ఇస్తాడు. టేక్ కేర్. వాడిది తప్పు కాకున్నా తప్పు వాడిదేనని ఒప్పేసుకోవడం వాడికి అలవాటు అనుకుంటానమ్మా. అప్పుడు వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం వాడు కాదు, వాడి ఈగో కాదమ్మా, ఓ నా ఈగో. కాలేజీలో వేల మంది స్టూడెంట్స్లో నిన్ను ఒక్కడిగా నేను ఒప్పుకోలేకపోయాను. అట్లాంటిది నిన్ను నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నా కూతుర్ని వదిలేయి. వదలకపోతే రివార్డ్ చేస్తావా? కాండక్ట్ సర్టిఫికేట్లో బ్యాడ్ అని రాస్తావా? ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తావా? ఏం పీక్ ఇవన్నీ ఏం చేయను. ఇంకోసారి నువ్వు నా కూతురుతో కనిపించావనుకో, ఎలా చచ్చిపో. గౌతమ్, మా డాడీకి యాక్సిడెంట్ అయింది. గౌతమ్తో కొంచెం మాట్లాడాలి నేను. మీరు బయటికి వెళ్ళండి. ओह इसने इसके लिए छोड़ा था। ఇది యాక్సిడెంట్ అనుకుంటున్నావా? సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశాను, ఫెయిల్ అయిందంతే. నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వను. ఏం మాట్లాడతారు మీరు? మీకు అనిపించా? ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు నాకు నచ్చవరా. నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఇద్దరు హ్యాపీగా ఉండండి. నేనే చచ్చిపోక్కర్లేదు, నేనే వెళ్ళిపోతా. హ్యాపీగా ఉండండి. ఏమంటున్నారా? చచ్చిపోతానన్నారా? ప్రపంచానికి సూసైడ్ అనిపించచ్చు. లైఫ్లో మా గిల్ట్తో నేను బతకలేను మావా. ఓ నేను సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నమ్మవని చెప్పి వాడు సారీ అడిగేలా చేసి నీ దగ్గర బ్యాడ్ అయ్యి నువ్వు వాడిని అసహించుకునేలాగా చేశాడమ్మా. నీతో ఉండడం కన్నా మా డాడీతో ఉంటేనే సేఫ్ అనిపిస్తుంది. వాడింత మంచోడని నాకు అప్పుడు తెలియదు. ఐఎమ్ సారీ రా, కానీ వాడి లైఫ్ ని ఇప్పుడు సెట్ చేసే బాధ్యత నీది, నాదేరా. మామయ్య చిన్ను ఎక్కడుంది మామయ్య? తను నీతో ఉండనంది, తన వస్తువులన్నీ తీసుకొచ్చేమంది. ఆలోచించాడు అత్తయ్య. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత అని. జస్ట్ 59. నీకేమో 59, నాకేమో 50. పిలవడం ఏమిటో నా కర్మ కాకపోతేను. నువ్వు నా కూతురు విడిపోవాలని కోటి దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను. క్షమించండి అత్తయ్య, చిన్ను మీద ఉన్న ప్రేమతో ఏం మాట్లాడుతానో అర్థం కావట్లేదు. నేను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. పిచ్చి కూడా చిన్ను నన్ను అడగొద్దు. अरे रे बेचारा। ఏమైంది? అత్తయ్య మామయ్య రే, ఆపరా, నిజం చెప్పరా. అమ్మమ్మ, అత్తయ్య, బాబు, వరుసలు పట్టకుండా మాట్లాడతావా? ఓకే. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ. మేము కోర్టుకి వెళ్ళిన మాట నిజమే, ఆ. డైవర్స్ అప్లై చేసింది కూడా నిజమే. ఆ. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ డైవర్స్ పేపర్స్ కి మా నాన్నకి నీ నాన్నకి ఏమైందో చెప్పు. మా నాన్న పిన్నికి డైవర్స్ అమ్మాయికి డివోర్స్ ఇవ్వడం కాదు, మా అమ్మాయి మీ నాన్నకి డివోర్స్ ఇస్తుంది. మళ్ళీ మన కోర్టులోనే కలుద్దాం. కలుద్దాం. बेचारा। ఏంటి అమ్మాయి బిలాంగింగ్స్ తీసుకెళ్తున్నట్టున్నారు? ఊరికే సరదాగా. గుడ్. కొంతమంది తప్పు చేస్తే తెలుసుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. అసలు ఈ టైంలో ఎందుకు వచ్చారండి? నాన్న, ఆ? ఏంటి తేరా వచ్చారు? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించా గౌతమ్. పెళ్ళంటే 2 సంతకాలు కాదు, చాలా జ్ఞాపకాలు. నువ్వు నాకు తాళి కట్టాలి, మెట్టెలు తొడగాలి, ఇద్దరం పట్టుబట్టల్లోనే పెళ్లి చేసుకోవాలి. అంటే ఇప్పుడు పెళ్లి మండపానికి షిఫ్ట్ చేశారన్న. వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లోనే డాడీ రిజిస్ట్రార్ తో మాట్లాడారు, అక్కడ కూడా అలా చేసుకోవచ్చు. अरे रे ఏంటది? ఏంటది? కరోనా సర్టిఫికేట్ అంకుల్. కరోనా. కరోనా ఇప్పుడు ఎక్కడ ఉంది కరోనా? ఆ? ఏంటి అందరూ టెన్షన్ లో ఉన్నారు? రే ఏంటది? ఫర్టిలిటీ పిల్లలు పుడతారా లేదా అని. ఏముంది? పుట్రాన్ వచ్చింది అంకుల్. ఎవరిది? अरे रे
नसीब खराब है रे इसका. చూసావా 100% పిల్లలు పుట్టరని రిపోర్ట్ వచ్చింది. తంది ఎందుకు చేయించుకున్నావు? సేఫ్టీ బాగుంటుందని చేయించితే ఇలా జరిగింది. పుట్టారని తెలిసింది కదా, ఇప్పుడేం చేస్తావు? గౌతమ్, బాధపడకు. ఇలాంటి సర్టిఫికెట్లు ఏవి మనల్ని విడదీయలేవు. నేను ప్రేమించింది నిన్ను, ఓకే. రేపు మనకు పుట్టబోయే పిల్లల్ని కాదు. అది కాదు నాన్న, పిల్లలు పుట్టకపోతే ఫ్యూచర్ అడాప్ట్ లో చేసుకుంటాను డాడ్, ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. అయినా ఎంతమంది ఇలా పెళ్లికి ముందు టెస్ట్ చేయించుకుంటారు? ఎంతమంది గౌతమ్ లాగా జెన్యూన్ గా ఉంటారు? మనం ఒకళ్ళని ఇష్టపడుతున్నామంటే अभी उसको बुरा लगेगा వాళ్ళ झूठ बोल रहा है ఇష్టాలని एकदम. చూస్తే మాత్రమే కాదు, వాళ్ళ లోపాలని కూడా లవ్ చేయాలి. ఇట్స్ ఓకే. తెలిసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిందంటే తను బంగారం రా. ఎట్టి పరిస్థితుల్లోనూ తను మిస్ చేసుకోవద్దు. ఈ 2 రోజులు నీ లవ్ గురించి డైవర్స్ గురించి తెలియకుండా మేనేజ్ చేసావంటే నీ లైఫ్ హ్యాపీరా. दोनों की. ఈ టైంలో ఎవరు? చెప్పు. గౌతమ్, ఎల్లుండే నీ డేట్. మార్నింగ్ 11 o'clock నీ పెళ్లి. ఈ లోపు నీ డైవర్స్ పేపర్స్ నా దగ్గర ఉండాలి. సరే, ఈడొకడు. చెప్పు. ఎల్లుండి 10కి నీ డివోర్స్ కేసు హియరింగ్. రెడీగా ఉండు. సరే. డివోర్స్ కేసు హియరింగ్ ఉంది, సో కోర్టుకు వచ్చేయండి. ఒరే తండ్రి కొడుకులు కలిసి కలిసి अरे रे 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 रे. కలిసి డైవర్స్ కోసం కోర్టుకి వెళ్ళడం ఫస్ట్ టైం చూస్తున్నాను రా. సర్వే జన సుఖినో భవంతు. వీళ్ళిద్దరు తప్ప. డాడ్, టైం అవుతుంది, రెడీయా? నేను రెడీయే, త్వరగా రా. సార్ సార్ సార్, ఈ పెళ్లి ఆపడానికి చాలా పెద్ద రీజన్ దొరికింది సార్. అరే ఏంటది? లవ్ గురించి ఎంక్వైరీ చేస్తే వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని తెలిసింది సార్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి సార్. అమ్మాయి ఎవరు కాదు సార్, వాళ్ళ మేడం దియా. అందుకేనా వాడు రిజిస్టర్ మ్యారేజ్ అంటే అంత కంగారు పడుతున్నాడు. అవును సార్. హలో, సార్ మీరు చెప్పినట్టే రే రే. ఇప్పించేయి. నిత్య, వాడి కరెక్ట్ కాదని చెప్పాను, కానీ నువ్వు వినలా. ఇంత పెద్ద విషయం దాచిపెట్టి పెళ్లి దాకా తెచ్చాడు. నిత్య, వాడిని ఏం చేద్దాం చెప్పమ్మా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం డాడ్. వాట్? వాడిని ఇంకా ఎంత మోసం చేయాలనుకుంటున్నాడో నేను చూడాలి. అరే రే రే రే. కరెక్ట్, గుడ్ గర్ల్. ఈ ఒక్కసారి నా మాట వించను ప్లీజ్ ప్లీజ్. అత్తయ్య మీరైనా చెప్పండి. అమ్మంటే కాపురం నిలబెట్టాలి కానీ ఇలా కావాలంటే ఎంత లవ్ ఉందో టెస్ట్ చేయగాని ఈ ఫిట్నెస్ టెస్ట్ ఏంటి? కేస్ 420 కార్తీక్ 420. లేమ్మా. చిరు జాగ్రత్త. अरे रे. వస్తాడమ్మా ఆ, సార్, నేనే సార్. చీటి. డైవర్స్ శాంక్షన్ సార్. ఏంటి కారణం తెలుసుకోకుండా డైవర్స్ ఏంటి సార్? కనిపిస్తుందిగా తన తప్పు తను తెలుసుకుంది, ఇంకా కారణాలు ఎందుకు? ఆ. డైవర్స్ నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ 2 minutes ఎందుకో. పల్లవి, ఏంటి? పెళ్లిని ఇంగ్లీష్ లో మ్యారేజ్ అని ఎందుకు అన్నారో తెలుసా? ఏ ఏజ్ లోనైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓహో, మాకు తెలియదే. థ్యాంక్ యూ సార్. 1 minute. ఆ రోజు ఆ డైవర్స్ నోటీస్ నేను నీకు ఇచ్చింది కాదు, గౌతమ్ తన ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆ అమ్మాయికి ఇచ్చింది. ఆ విషయం వాళ్ళ మామయ్యకి తెలియకూడదని నా పేరు చెప్పాడు. ఆ అబద్ధం ఇంత దూరం వచ్చింది. రేపు చెప్పలేదు. సరే, ఇప్పటికి నువ్వు నన్ను నమ్మకపోతే నేనేమిటో నీకు చూపిస్తాను. ఓయ్ ఓయ్, ఏంటిది? ఇది కోర్టయ్యా? సార్ 30 seconds సార్. చూడు, యువర్ నేమ్ ఆన్ మై హార్ట్. నా గుడ్డ పైన చూడండి సార్. చూసాను. మొయ్ మొయ్. ఐ లవ్ యు కార్తీక్. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు, జడ్జిని నేనే జడ్జి చేయలేకపోతున్నాను. ఏంటి? అల్లుడు కాదు, అల్లుడు. మీ అల్లుడు గారు. షీఈస్ క్యారింగ్ మై బేబీ.
కమాన్ చిన్ను. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. వెళ్ళండి. పోయి ఆ షర్ట్ పోయా. హలో టైం అయింది, ఎక్కడున్నారు? నా అల్లుడు ఢిల్లీ నుంచి వచ్చేసాడు. ఇంతకీ ఎక్కడుంది దియా? అల్లుడు దియాని సీరియస్ గా తీసుకెళ్ళిపోయాడు. ఏం చేస్తాడని భయంగా ఉంది. మా నెక్స్ట్ షేరింగ్ ముందే. దియా రాదురా ఇంకా. I guess so. I would. नहीं उसका नहीं ये आई नहीं वही है वही है. దియా రా. हाँ हस्बैंड कौन है? हाँ वो भी. Wow. It looks good, huh? Yes. వేర్ ఈ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది. మాదే ఎట్లా ఏడిసింది. తప్పులు అందరూ చేస్తారు. లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి రెండో ఛాన్స్ ఇస్తుందని దిల్ రాజు గారి సినిమాలో క్లైమాక్స్ లాగా క్లాసులు పెట్టడానికి ఐ హావెంట్ కమ్ హియర్. Huh? మా ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది. డైవర్స్ తీసుకోవడానికి ఇక్కడ వస్తానంది కాబట్టి దీన్ని ఇక్కడ మా చుట్టాలు ఎవరైనా చూసారంటే అసలే పండగ సీజన్ కోడి కుక్కరక్కో అని పూసేస్తారని భయంతో కంగారు పడి కార్లు వేసుకొచ్చేసాను. అయినా బార్డర్ సినిమా చూసి ఎవడో ఆర్మీలో జాయిన్ అవడు బ్రో. దంగల్ సినిమా చూసి గోల్డ్ కొడదాం బయలుదేరడం. సఖీ సినిమా చూసి పెళ్లి చేసుకోవటం ఏంటో నెబనెక్స్. Oh. ఏదేమైనా నీకు కొంచెం తొత్తర ఎక్కువే బ్రో. గౌతమ్ దియా బ్రో కొంచెం టైం అవుతుంది పిలుస్తున్నారు. ఏమనుకోకపోతే ఒక 5 నిమిషాలు నీ వైఫ్ని పంపిస్తే డివోర్స్ తీసుకుని పంపించేస్తా. ఇప్పుడు అడుగుతుంది పర్మిషన్. అది చిన్నప్పటి నుంచి మనం ఏ దూరం పని చేసినా కూడా జాకీ లేసి హీరో లాగా లేపి మన జీవితాన్ని సంకనాకి చేస్తారు కదా. అలా కూడా ఒకడు ఉంటాడు మీ లైఫ్లో లేడా? ఇదిగో వీడే. ఈయన చూసుకోండి, నేను వచ్చేస్తాం. ఏం పేరు నాన్న? జాకీ బ్రో. మరి ఏ పేరు? అది నా పేరు. అయినా నీకు అదే కరెక్ట్. అయినా మీరు చాలా గ్రేట్ బ్రో. పిల్లానికి పెళ్లి అయిపోయిందని తెలిసినా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే హైకోర్టు కంటే పెద్ద మనసు బ్రో మీది. ఇంతకీ మీ పేరేంటి బ్రో? ఆర్య. आर्या. క్యారెక్టర్ తగ్గ పేరు బ్రో. అయినా ఈ జనరేషన్ మీరు కావాలి. ఓ ఆసిపోయింది ఏంటి? అవును తగిలిందా? అంటే బీరు ఏ బ్రాండ్? కజరహో. చల్లగా ఉండు బుజ్జిమండ. కేస్ 421 గౌతమ్ 421. దియా మై లార్డ్, పిల్లలంటే ఒక ఎమోషన్, అమ్మంటే ఒక ప్రమోషన్, నాన్నంటే క్లయింట్కి అసలు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ సబ్మిషన్ డాక్యుమెంట్స్ లో పెట్టాను సార్. ప్లీజ్ చెక్ ఇట్. సో ప్రాబ్లం అర్థమైంది కదా యువర్ ఆనర్. వీళ్ళిద్దరూ మ్యూచువల్ డివోర్స్ కోరుతున్నారు. సో ప్లీజ్ వీళ్ళిద్దరికి విడాకులు వెంటనే మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని ఆదేశిస్తున్నాను. ఆదేశిస్తున్నాను కాదురా, అభ్యర్థిస్తున్నాను అనాలి. ఇల్లు అనుకున్నావా ఇది? సారీ. నీకు పిల్లలు పుట్టపోవడానికి కారణం ఏంటయ్యా? సెల్ ఫోన్ సార్. ప్యాంట్ జేబులో పెట్టుకుంటాను. ఆ రేడియేషన్ కి వైబ్రేషన్ కి పరిగెత్తాల్సిన అరే రే రే. డాక్టర్స్ చెప్పారు సార్. అంతుందా? ఇంకా నీ ఫోన్ నీ పాకెట్లోనే ఉంది మరి. ఎలాగో పడుకున్నాయి కదా సార్, ఎక్కడ పెట్టినా లాభం లేదు. ఓకే. నీకు ఈ డైవర్స్ ఇష్టమేనమ్మా? ఇష్టమే సార్. థ్యాంక్ యూ. మిస్టేక్స్ ఏం లేదు సార్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏంటది? బర్త్ సర్టిఫికేట్ సిస్టర్, వాడు పుట్టిన హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చాను. అదేంటి సిస్టర్, పెళ్లి రోజు కూడా అంత డల్గా ఉన్నారు. స్మైల్ చీజ్. వెనకెళ్ళు. ఓవర్ యాక్షన్ చేయకు, అక్కడ నిజం తెలిసిపోయింది. హాయ్ బాబు గారు. మీరు ఇంకా డివోర్స్ తీసుకోలేదా? లేదు బాబు గారు, చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం. మా ఇద్దరికి ఇప్పుడు సెట్ అయిపోయింది. మీ వాడు ఇక్కడ? వచ్చేస్తున్నారు సార్, 5 minutes. अरे रे. बोल देना चाहिए यार. से
यार, बोल दे, ज्यादा बेटर है. దియా మీ విషయం చెప్పినప్పుడు కోపం వచ్చింది, కానీ దియా నాకు నిజం చెప్పింది కాబట్టి క్షమించా. అదే వేరే ఎవరైనా చెప్పి ఉండుంటే క్షమించేవాడిని కాదు. నిజానికి తను నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు బ్రో, కానీ చెప్పింది. అదే బ్రో రిలేషన్షిప్లో ఉండాల్సిన హానెస్టీ. బోల్ దే. ఇన్నాళ్ళు నిజం చెప్పలేదని చాలా గిల్టీగా ఉండేది. ఏ రోజుతో అది పోయింది. అబద్ధంతో ఏ రిలేషన్షిప్ స్టార్ట్ చేయకూడదు గౌతమ్. అదే ఫౌండేషన్ లేకుండా కట్టిన ఒక బిల్డింగ్ లాంటిది. ఎప్పుడు కోల్పోతుందో తెలీదు. నీకో విషయం చెప్పాలి. నాకు ముందే పెళ్ళైంది. ఇదే రిజిస్టర్ ఆఫీస్లో, ఇదే పెద్ద మనిషి ముందు పెళ్లి చేసుకున్నాను. ఇదే విషయం నీకు ముందే చెప్పాలి, కానీ నువ్వు నాకెక్కడ దూరం అవుతావు అని భయంతో చెప్పలేదు. మా వాడు ఇచ్చింది బర్త్ సర్టిఫికేట్ కాదు, డివోర్స్ సర్టిఫికేట్. ఒక అబద్ధంతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయకూడదు. అప్పుడేదో తెలిసి తెలియని వయసులో తప్పు చేశాను. ఆ తప్పు ఇప్పుడు నీ దగ్గర దాచి ఇంకా పెద్ద తప్పు చేయలేను. పిల్లలు పుట్టరని తెలిసినా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు. ఇప్పుడు నాకు ముందే పెళ్ళైందని తెలిసి యాక్సెప్ట్ చేస్తావేమో. నీలాంటి మంచి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు. ఓకే, నీకు తగినోడు దొరుకుతాడు. మీరు చెప్పింది కరెక్టే సార్. ప్రేమంటే గొడవలు పడాలి, మళ్ళీ కలవాలి. కానీ కలిసాక మళ్ళీ గొడవలు పడకూడదు సార్. తిట్టుకోవాలి, సారీలు చెప్పుకోవాలి, కానీ సారీలతో స్టార్ట్ అవ్వకూడదు. మీ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని మీకు ముందే అర్థమైంది. Three months later. ఇడియట్, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఎవరమ్మా? గౌతమ్ డాడీ. వాడితో ఇంకా మాట్లాడుతున్నావా? మాట్లాడట్లేదు, తిడుతున్నాను. వాడు సారీ చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా? నాకు కోపం తగ్గట్లేదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి తిడుతున్నాను. తిట్టమ్మా, బాగా తిట్టు. మన లైఫ్ తో ఆడుకున్నాడు వాడు. బాగా తిట్టద్దని తిట్టు. ఓకే, ఎక్కడికమ్మా? గౌతమ్ దగ్గరికి డాడీ. వాడిని ఇంకా బ్లాక్ చేయలేదా? వెరీ గుడ్, పీకు, బాగా పీకు, కొట్టు. కొడతాను డాడీ. బాగా కొట్టేసి రాత్రి. సార్, గొడవ పడితే లవ్ మరి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. దీన్ని లవ్ అంటారు ఇప్పుడు? ఇది లవ్ కాదు, గొడవే. ఇది చూడు డాడీ, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకమ్మా? గౌతమ్ గారు నన్ను బ్లాక్ చేశాడు. చేస్తే నేను బ్లాక్ చేయాలి, కానీ వాడు చేయడం ఏంటి? వాడంతూ చూస్తా. సార్, బ్లాక్ చేశారని తిట్టడానికి ఫోన్ చేస్తుందంటే సార్ పక్క గొడవే. ఎక్కడికి? గౌతమ్ గారితో గొడవ పడ్డాక? అవును డాడ్, వాడిని చంపేయాలి. నోర్ మూయి. 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా. సంబంధాలు తిట్టడానికి చాటింగ్ చేస్తున్నావు. కొడతానని చెప్పి అతన్ని చూడడానికి వెళ్తున్నావు. చూడు, మీరిద్దరు ఇప్పుడు లవ్ లో ఉన్నారు. మేము లవ్ లో లేము డాడ్. మీది లవ్వే. కాదు అని చెప్పిన నేనే చెప్తున్నా, ఇది లవ్వే. నిత్య, పద, పెళ్లి గురించి మాట్లాడదాం. ఊరుకో. కార్తీక్, నీ కొడుకు ఎక్కడ? ఇదిగో వీడు కాదు,
నీ పెద్ద కొడుకు అనకొండ. వాడు లవ్ ఫెయిల్యూర్ అయిందన్న బాధతో పైన రూమ్ లో లవ్ సాంగ్స్ కి రీల్ చేస్తాడు. వెళ్ళు నాన్న. అరే మా ఓ మంచి రీల్ చేద్దాం. రాజా గారు పాట పెట్టు. రాజా గారు పాట వద్దులే మావా, కేసులో వేస్తున్నాడంట. మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి. ఇప్పుడు దాకా అరే రే 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 నైస్. మా అమ్మాయి మీ అబ్బాయిలో ఏం చూసి లవ్ చేసింది? అది వదిలే. పల్లవి నీలో ఏం చూసి లవ్ చేసింది? లవ్ ఇస్ బ్లైండ్ బాబు. అది మీలాంటి సింగిల్స్ కి అర్థం కాదు. नाइस नाइस नाइस, मजा आया मजा आया. एक एंड अच्छा लगा कि चूड़े तो नहीं है, मतलब ऐसा वो ऐसा प्रोसेस बताया कि कैसे मानती है लड़की बाद में. तो लिखे हाँ ठीक है, एक इमोशनल डायलॉग दिया, एंड हो गया. मेरे को एंड अच्छा लगा. एंड अच्छा लगा. Effort, 2 साल का एफर्ट. 2 साल का एफर्ट यार. बट मस्त था. अच्छा लगा. एटलीस्ट मुझे चाहिए था कि शुड बी लाइक यू नो ऑनेस्ट, और वो हो गया. दैट वाज अ गुड थिंग. पर अच्छा एंटरटेनिंग मूवी था, फुल टाइम पास, कॉमेडी वॉमेडी, ये वो, ऊपर से डैड का भी सेट हो गया नसीब. All perfect, all good. 420 421 नंबर. अरे रे रे रे. But nice nice. Cool, Could I guys. suggest us more such movies? Meanwhile, take care. Bye bye.